ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత సిద్దిపేట ఏఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. సిద్దిపేట ఏఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. అడ్వకేట్ అయిన తన హైకోర్టు ఆర్డర్ అమలు చేయడానికి అక్యూజ్డ్ను తీసుకొని వెళ్ళిన పోలీస్ స్టేషన్ వెళ్ళిన అతని పైన దాడి చేసి మరియు హాస్పిటల్కు హైకోర్టు ఆర్డర్ ఉందని చెప్పినా కూడా హాస్పిటల్ తీసుకుపోయి అక్యూజ్ను మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాడు. దానికి అడ్డుకొని మాకు హైకోర్టు ఆర్డర్ ఉందని ఒబ్లేజ్ చేయడానికి చెప్పినా కూడా వినకుండా నీ హైకోర్టు ఆర్డర్ ఉంటే నువ్వు మలిచిపెట్టుకో, నువ్వు ఏమైనా వేసుకో అని పోలీసు వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ నిరంకుశంగా హైకోర్టు ఆర్డర్ను తొలగించు, నీకు నేను ఏదైతే తీసుకురా అని చెప్పి ఆయన అనుకుంటూ పోలీసు వాళ్ళు అడ్వకేట్ మీద చేసుకోవడం మరియు నిరంకుశంగా బూతులు మాట్లాడడం ఇది మేము ఖండిస్తున్నాం. సిద్దిపేట బార్ అసోసియేషన్ తరఫు నుంచి మాకు వచ్చిన ఉత్తర్వుల మేరకు మీ ఇవాళ రేపు 2 రోజులు బార్ అసోసియేషన్ తరఫున నిరసన తెలియజేస్తూ ఇది ఇలాగే కొనసాగితే ఇంకా మేము హైకోర్టు నుంచి దాకా స్టేట్ వరకు ఉన్న ఆ సంఘాల నుంచి కూడా ఇలాగే బహిష్కరిస్తూ మేము విధులకు మాత్రం బహిష్కారం తెలుపుతూ కోర్టు నడవది. మా ఇప్పుడు పుట్టగొడుగు లెక్క జరుగుతున్న హైకోర్టు నుంచి వచ్చిన అమలుని మీరు పక్కకు పెట్టిరనంటే రేపు రానున్న రోజులలో సామాన్యమైన పౌరులకు ఇలాంటి న్యాయం ఎట్లా జరుగుతుంది మన ప్రతి ఒక్కరు ఆలోచించగిన విషయం. ఇంకోటి జరిగిన సంఘటనలు గుర్తుపెట్టుకొని ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండి కనీసం తను చేసిన నిరంకుశమైన విధానాన్ని ఖండించి తనను వెంటనే తన పదవి నుంచి వెళ్ళి పదవి బహిష్కరించుకుంటూ తన సుబిరైన ఆఫీసర్ను కూడా పదవి బహిష్కరించుకుంటూ వాళ్ళకు ఆర్డర్ పాస్ చేసేది పోయి అడ్వకేట్లకు కనీసమైన రక్షణ చట్టాలు లేకుండా మేము ఎట్లా కొట్లాడతాం, మేము ఏం చేస్తాం, ప్రజా సమస్యల కొరకు పొద్దున్న లేస్తే ఆరాటాలు ఇచ్చిపెట్టి మేము ప్రజల కొరకు కొట్లాడే విధానంగా మమ్మల్ని మా ప్రాణానికి రక్షణ లేనప్పుడు మేము ఏం చేస్తాం అది కూడా ప్రభుత్వం గుర్తించుకోవాలి. దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన ఇంకా కొనసాగిస్తాం, ఇంకా ఆందోళన చేపడతాం. అడ్వకేట్లకు తక్షణమే రక్షణ చట్టం తేవాలని మేము కోరుకుంటున్నాం.